అమ్మా అదే మా ఆఫీసు, ఇక్కడ ఆపేయమ్మా, నడిచి వెళ్ళిపోతాను. ఎందుకన్నయ్య నడవడం? అక్కడి వరకు డ్రాప్ చేస్తానులే. లేదులేమ్మా, నేను నడిచి వెళ్ళిపోతానులే. సరే సరే, మీ ఇష్టం. చిన్నమ్మా ఇదిగో నీకు నచ్చినవి కొనుక్కో తల్లి. సరే అన్నయ్య. అయ్యో అన్నయ్య ఏంటి లంచ్ బ్యాగ్ మర్చిపోయారే? అన్నయ్య ఏమా ఆగు, ఎవరు కావాలి? కంగారుగా లోపలికి వెళ్తున్నావు? అదా, మీ ఆఫీస్ లో పనిచేస్తాడు కదా సూపర్వైజర్ కేవీ రావు, ఆయన బాక్స్ మర్చిపోయారు, ఇవ్వడానికి వచ్చానండి. సూపర్వైజర్ కేవీ రావా? ఆ పేరు మీద సూపర్వైజర్లు ఎవరు లేరే? లేరంటారేంటండి? ఇప్పుడు వెళ్ళారు కదా ఆయనే. ఆయన ఇక్కడ వాచ్మెన్ అమ్మా. నేను నిజమే చెప్తున్నానండి, ఆయన సూపర్వైజరే కదా. పొద్దు పొద్దునే జోకులేస్తావేంటమ్మా నువ్వు వచ్చి? సార్ ఆయన జీతం ఎంత ఉండొచ్చు? జీతం అంతా 12,000 తిప్పి తిప్పి కొడతాయి. అయ్యింది నీకెందుకు? నేను వాళ్ళ చెల్లినండి, అందుకే అడిగాను. ఓ ఆ చెల్లి నువ్వేనా? ఆఫీస్ లో అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు, ఎందుకని అడిగితే చెల్లి కోసం అని చెప్తాడు. చెల్లేంటి ఇక్కడికి వచ్చింది? చెల్లెమ్మా ఏంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చా? అన్నయ్య నువ్వు బాక్స్ మర్చిపోతే ఇవ్వడానికి వచ్చానన్నయ్య. నువ్వు చేసే పనిని ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు? నేను ఈ పని చేస్తున్నానంటే నీ ఇష్టాలు కోరికలు ఎక్కడ చంపుకుంటావు అని దాచిపెట్టానమ్మా, అంతేకాని మరో ఉద్దేశం లేదమ్మా. నేను ఎందుకు అలా అనుకుంటాను అన్నయ్య? నువ్వు ఇంత కష్టపడుతుంటే నీ కష్టాన్ని నేను అర్థం చేసుకొని జల్సా ఖర్చులు తగ్గించుకుంటాను కదా. ఏ అన్నయ్య అయినా తను కోల్పోయింది చెల్లెలికి ఇవ్వాలనుకుంటాడు కదమ్మా. నాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అన్నయ్య ఈ డబ్బులు వద్దు నాకు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయ్.